హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రీవియస్ వీడియోలో మీకు లట్కన్స్ పటోలా ప్లేట్స్కి పెట్టే లట్కన్స్ ఎలా చేయాలో నేను చూపించాను కదా. ఇప్పుడు ఆ ప్లేట్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇవి ఏంటంటే మనం ఏ ఫంక్షన్లకైనా, పూజలకైనా, నోములకి, వ్రతాలకి ఇలా దేనికైనా సరే మనం వాడుకోవచ్చు. వీటి మీద మనం కావాలంటే దీపాలు చిన్న చిన్నవి చేసుకుని దీపాలు, ప్రమిదలు అవి పెట్టుకోవచ్చు, కుందులు అవి పెట్టుకోవచ్చు. కొంచెం పెద్దవాటి మీద అయితే పసుపు, కుంకుమ, అక్షంతలు, గంధము ఇలాగా, ఇంకా కొంచెం పెద్దవైతే ఫ్రూట్స్ పెట్టుకోవటానికి, పూలు అలాగా పెట్టుకోవటానికి కూడా ఇవి యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి పెళ్ళిళ్ళల్లో, ఎంగేజ్మెంట్స్, ఏ ఫంక్షన్కైనా, ఏ పూజలు వాటికి దేనికైనా సరే చాలా బాగుంటాయి ఇవి. మన దగ్గర మిగిలిపోయిన బ్లౌజ్ పీసెస్ అవి ఉంటూ ఉంటాయి కదా, వాటితోటి చేసుకోవచ్చు. నేనైతే వాటితోటి చేస్తున్నానండి. అవి వేస్ట్గా ఉన్నాయి, ఏదో ఒకటి చేయాలని చెప్పి చూస్తూ ఉంటే నాకు ఎక్కడో కనిపించింది, ఇదేదో బాగుందని చెప్పి చేస్తున్నాను. యాక్చువల్గా నేను కేక్ బేస్ తీసుకున్నానండి. ఒకవేళ మీకు కేక్ బేస్ అవైలబుల్గా లేకపోతే మామూలు అట్ట బాక్సులు ఉంటాయి కదా మన దగ్గర, ఆ కార్డ్బోర్డ్ తీసుకుని దానికి కూడా రెండు, అంటే ఒకటే అయితే పలచగా ఉంటుంది అనుకుంటే రెండు కలిపి స్టిక్ చేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. దాంతో ఇలాగ క్లాత్ రౌండ్గా రౌండ్ అంటే రౌండ్, స్క్వేర్ అంటే స్క్వేర్, మీకు నచ్చిన షేపు, మీకు నచ్చిన సైజు చేసుకోవచ్చు. కట్ చేసుకుని ఇలాగ క్లాత్ అంటించేసుకోవచ్చండి. నేను ఇప్పుడు చూపించేది డిటాచబుల్ చూపిస్తున్నాను. యాక్చువల్గా రెండు వేరు కలర్స్ తీసుకున్నాను, 2 సైడ్స్ రెండు కలిపి అంటిస్తున్నాను. డిటాచబుల్ ఇవి ఏంటంటే ఈ లట్కన్స్ అన్నీ కూడా ఒక దండలాగా గుచ్చుకున్నాను నేను. సైజ్ కూడా నేను ఎక్కువ థ్రెడ్ కూడా ఉంచాను, మీకు కనబడుతుంది వీడియోలో చూడండి. ఇవన్నీ ఒక దండలాగా గుచ్చి పెట్టుకున్నాను. ఏంటంటే సైజు కూడా ఇంకా 4 పెద్ద సైజుకి కూడా పెట్టుకునేటట్టుగా, ఇంకా 4 కావాలంటే దీనికే అటాచ్ చేసుకునేటట్టు ఇంకొక 4-5 లట్కన్స్ పెట్టుకుంటే ఇంకొంచెం పెద్ద సైజుకి పెట్టుకోవచ్చు. కొంచెం చిన్న సైజు దానికి చిన్న ప్లేట్స్ పెట్టుకోవాలనుకున్నప్పుడు తగ్గించుకోవచ్చు 4 అన్నట్టుగా. కొంచెం థ్రెడ్ కూడా, అంటే లేస్, ఇవి తయారు చేసిన లేస్కే నేను గుచ్చాను. చూడండి ఒకసారి మీరు, ఆ లేస్కే నేను గుచ్చాను. ఆ నాటు వేసిన దగ్గర కూడా, అంటే ఇంకా లేసు ఎక్స్ట్రా ఉందన్నమాట, కావాలంటే 4 ఉంచుకోవచ్చు అన్నట్టుగా నేను వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, నీడిల్ పెట్టాను సెంటర్లో, నాట్ దగ్గర సెంటర్లో గుచ్చుకున్నాను, దండలాగా గుచ్చాను అనమాట. ఈ థ్రెడ్ కూడా చూడండి ఎక్స్ట్రా ఉంచుకున్నాను నేను. ఇది ఏంటంటే ఇంకా 4 అటాచ్ చేసుకోవచ్చు, లేదంటే 4 తీయచ్చు సైజుని బట్టి. అందుకని థ్రెడ్ కూడా కొంచెం ఉంచుకున్నాను. టైట్గా నాట్ వేయకుండా మామూలుగా వేసాను, తీసుకునేటట్టుగా వేసాను అనమాట నాట్. ఇది మనం కావాలంటే ఒకే ప్లేట్కి 2 వైపులా వేరు క్లాత్లు కూడా అంటించుకోవచ్చు. కాకపోతే నేను 2 విడివిడిగా తీసుకున్నాను. ఇంకొకటి మీకు నెక్స్ట్ అటాచబుల్, అంటే ఇంకా సెట్ అలాగా అంటించేస్తే సెట్గా కూడా ఉండేటట్టుగా కూడా నేను చూపిస్తాను మీకు. అది కూడా నాకు ఈ వీడియో మీకు ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్లో కానీ, మీ రిలేటివ్స్లో కానీ ఇలాంటివి ఇష్టపడే వాళ్ళు, అంటే ఇట్లా ఏదో ఒకటి చేయాలి అని ఇష్టపడే వాళ్ళు ఉంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.